హర్షిని, ఇప్పుడు చాలా మందిని ట్రాన్సే ఎందుకు ఈ మాతంగులుగా ఈ పూజలు చేసే వాళ్ళలాగా ఈ మధ్య చూస్తే ఆ ఘోరి గురించి కూడా ట్రాన్సే చాలా మంది ఎగనెస్ట్ గా చెప్పారు ఆవిడ గురించి కూడా. ఎందుకు వీళ్ళలో వీళ్ళ ఇటువంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎందుకు ఉంటూ ఉంటాయి అలాగా? అంటే దే బిలీవ్స్ అండి. అంటే ఇప్పుడు ఫీమేల్స్ లో కూడా జోగినీలు, జోక్తాలు, శివశక్తులు చాలా మంది ఉన్నారు. ఆ అబ్బాయిల్లో కూడా శివశక్తులు ఉన్నారు. సో అలానే ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా కొంతమంది జోగినీలు ఉన్నారు, శివశక్తులు. నిజంగానే వాళ్ళు అలా ఉంటారా, లేకపోతే వచ్చిన తర్వాత మీరు ఇది సెలెక్ట్ చేసుకోండి, మీకు దీంట్లో మేము ట్రైనింగ్ ఇస్తాం అలా ఏమైనా చెప్పి ఆ జోనర్ లో పంపిస్తూ ఉంటారా? ఐ డోంట్ నో అబౌట్ దిస్. సో నాకు తెలియకుండా నేను ఎవరిని బ్లేమ్ చేయటం కానీ జడ్జ్ చేయటం కానీ నేను చేయలేను. వాటి గురించి బీయింగ్ ఎడ్యుకేటెడ్, నేను ఎడ్యుకేటెడ్ గా నేను ఉన్నప్పుడు ఐ డోంట్ బిలీవ్. నేను పూజలు, సిద్ధాంతాలు ఇవన్నీ నేను బిలీవ్ చేయను. హార్డ్ వర్క్ నమ్ముతాను, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. అంతేకాని పూజలు, మంత్రాలకు చింతకాయలు రాలుతాయి ఇవన్నీ నేను నమ్మను. కాబట్టి వాటిపై నేను కామెంట్ చేయను. ఎందుకంటే సో ఎవరి నమ్మకం వాళ్ళది. అలా అని దేవుడు లేడు అని నేను అనను, దేవుడు ఉన్నాడు పూజ చేస్తే జరుగుతుంది అని నేను నమ్మను. నేను నా సక్సెస్ కోసం ఏ పూజలు చేయను, ఏ మంత్రాలు చేయను. ఐ ప్రే ఫర్ గాడ్. ప్రేయర్ చేసుకుంటా, పాజిటివ్ వైబ్స్ కోసం ప్రేయర్ చేసుకుంటా. ఐ బిలీవ్ గాడ్, ఐ ప్రే. అంతేగాని పూజ చేస్తే జరుగుతుంది, మంత్రం చేస్తే జరుగుతుంది, తాయెత్తులు కట్టుకుంటే జరుగుతుంటే ఐ నెవర్ బిలీవ్. ఐ డోంట్ బిలీవ్, ఐ డోంట్ యాక్సెప్ట్ ఆల్సో. అది వాళ్ళ కామెంట్స్, వాళ్ళ సిద్ధాంతాలు. ఎందుకంటే అది పర్సనల్లీ ఫేస్డ్. నాకేమీ లేకపోయినప్పటికి కూడా ఏదో ఉందని చెప్పేసి తాయెత్తులు కట్టి డబ్బులు తీసుకుని నేను ఫేస్ చేస్తా. అది నా స్వయం అనుభవం కాబట్టి నేను అలాంటి వాటిని నమ్మను, అలాంటి వాటిని నేను ఎంకరేజ్ కూడా చేయను. ఎందుకంటే నేను 9th క్లాస్ లో ఉన్నప్పుడు నేను అమ్మ సారీ కట్టుకుంటే నన్ను భూతవైద్యుల దగ్గర తీసుకెళ్లారు. స్కూల్ నుండి వస్తుంటే స్వాతి పేరు కూడా బాగా గుర్తు. స్వాతి అనే దెయ్యం పట్టిందని చెప్పేసి ఏదో మంత్రాలు రాసి వేపాకులతో కొట్టేసి డబ్బులు తీసేసుకున్నారు. స్వామి డబ్బులు. అప్పుడు ఐ వాంటెడ్ టు టెల్ లౌడ్లీ, నాకు ఏ దెయ్యం పట్టలేదు, దిస్ ఈస్ మై రియాలిటీ, నేను కావాలని వేసుకున్నాను చెప్పాలనిపించదు. కానీ ఆ చైల్డ్హుడ్ లో ఆ ట్రోమాలో నేను చెప్పే ధైర్యం చేయలేకపోయాను. ఐ సైలెంట్లీ వాట్ హీఈస్ డూయింగ్. నాకు ఏదో తాయెత్తి ఇచ్చేసి చేసేసి పంపించేశాడు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది బాబాలు, స్వామీజీలు డబ్బు కోసం ఈ మంత్రాలు, చింతకాయలు, చెంతా చదవడం ఇదంతా గానీ నేను అది నమ్మను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను వాళ్ళని జడ్జ్ చేయను, వాళ్ళపై ఏమి కామెంట్ చేయను. ఇప్పుడు మీరు చిన్నతనంలో పడిన కష్టాలు అంటే ఎవరైనా మనకి హెల్ప్ చేస్తారని ఒక ఫీల్ ఉంది చూసారా? అటువంటి వాళ్ళకి ఇప్పుడు మీరు ఇచ్చే సలహా ఏంటి? అటువంటి వాళ్ళకి ఏమైనా మీరు సహాయం అందిస్తారా? మీ కమ్యూనిటీ నుంచి వాళ్ళకి ఏమైనా ఫోన్ నెంబర్స్ ఇవ్వడం కానీ, లేకపోతే సోషల్ మీడియాలో వాళ్ళ గురించి చెప్పడం కానీ, తెలుసుకోవడం కానీ, అలాంటి ఏమైనా హెల్పింగ్ సెక్టర్స్ ఉన్నాయా? చాలా ఎన్జిఓస్ ఉన్నాయండి. ట్రాన్స్ కమ్యూనిటీకి, ఎల్జిబిటీకి వాళ్ళకి ఎన్జిఓస్ వచ్చాయి. ఈవెన్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ అన్ ఎన్జిఓ, ఇప్పుడు స్టార్ట్ చేయలేదు. ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా ఎడ్యుకేషన్ కోసం, ఎంప్లాయ్మెంట్ కోసం, కెరీర్ లో సెటిల్ అవ్వాలి, లైక్ మోడలింగ్ ఆపర్చునిటీస్ కోసం, యాక్టింగ్ కోసం ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నాడో వాళ్ళందరి కోసం ఒక లైక్ ఎన్జిఓ స్టార్ట్ చేయాలనే ఒక ఆశ ఉంది నాకు. ఫస్ట్ నేను సెటిల్ అయ్యాక దాని గురించి ఆలోచిద్దామని అది హోల్డ్ లో పెట్టుకున్నాను కొంచెం. ది సేమ్ టైం నాకు సాధ్యం, బీయింగ్ అంత పెద్ద యాక్టివిస్ట్ అని చెప్పుకోను, నా సాధ్యమైనంత హెల్ప్ అయితే నేను చేస్తూ ఉన్నాను. సో హూ ఎవర్ వాంట్స్ టు గైడెన్స్ కానీ, సపోర్ట్ కావాలనుకున్న వాళ్ళకి యూట్యూబ్ లో నా ఇంటర్వ్యూస్ చూసి నా ఫోన్ నెంబర్ ఏమి ఇవ్వకపోయినా నా విలేజ్ కి వెతుక్కుంటా వెళ్ళిపోయిన వాళ్ళు 2-3 ఉన్నారు. సో వాళ్ళకి మంచి గైడెన్స్ ఇచ్చి ఇలా చదువుకోవాలి, లైక్ ఈ ఎన్జిఓ దగ్గరికి వెళ్ళిపోతే నీకు ఇలా ట్రైనింగ్ ఇస్తారు, జాబ్ ఇస్తారని చెప్పి వాళ్ళని ఆ వేలో పంపించడం, అలాంటివి హౌ మచ్ ఐ కెన్ నేనెంత చేయగలను అంతవరకు నేను చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఇప్పుడు వరకు నేను చైల్డ్హుడ్ లో ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చాయండి, లాట్ ఆఫ్ చేంజెస్ వచ్చాయి. ఎందుకంటే తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా నేను చూసాను, తల్లిదండ్రుల దగ్గరుండి ఒక అమ్మాయికి సర్జరీ చేపించి వాళ్ళే కేరింగ్ గా చూసుకొని ఎటుపోయిన పక్క నుండి చూసుకుంటున్నారు. లైక్ దట్ మచ్ ఆఫ్ చేంజ్ వచ్చింది. తల్లిదండ్రుల నుండి యాక్సెప్ట్ వస్తుంది, జాబ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ముఖ్యంగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో కొంతమంది ఈజీ మనీ కరెక్ట్ అయిపోయి జాబులు చేయలేకపోతున్నారు, కానీ జాబులు ఇవ్వడానికి కూడా చాలా మంది సిద్ధంగా ఉన్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలో, కొన్ని సెక్టార్ లో బిజినెస్లు పెట్టుకోవడానికి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, తల్లిదండ్రుల నుండి యాక్సెప్టెన్స్ వస్తుంది, అంతా వస్తుంది, అవేర్నెస్ వస్తుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా చేంజ్ అయింది. కాకపోతే నేను చేయాలనుకునేది ఏంటంటే కెరియర్ గ్రోత్ ఎలా ఉండాలి,
మీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీరు ఏం చేయాలి అనేది, అలాంటి గైడెన్స్ కోసం నేను ఏదన్నా చేస్తాను ఖచ్చితంగా. అట్ ద సేమ్ టైం సొసైటీకి, ఫ్యామిలీ మెంబర్స్ కి, ట్రాన్స్ వాళ్ళకి నేనేం రికగ్నైజేషన్స్, ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్, డ్రీమ్ బిగ్, అచీవ్ యువర్ డ్రీమ్స్ అని చెప్తాను కమ్యూనిటీలో. ఎందుకంటే ఒక్కసారి 2 సార్లు ఓటమి వచ్చిందని అక్కడ ఆగిపోతే మనకి విజయం రాదండి. ఐ యూస్ టు రీడ్ చైల్డ్హుడ్ నుండి నేను కొటేషన్స్ ని, లైక్ బుక్స్ ని, మ్యాగజైన్స్ చదవటం నాకు అలవాటు. స్వామి వివేకానంద గారివి, అంబేద్కర్, గౌతమ్ బుద్ధుని స్లోగన్స్ అని నాకు చాలా ఇష్టం. అవి నా లైఫ్ చేంజ్ చేస్తాయని కూడా నేను చెప్తాను. లైక్ స్వామి వివేకానంద గారు ఒక స్లోగన్ ఇప్పటికీ నేను నా బెడ్ దగ్గర పెట్టుకుంటా, పడిలేస్తున్న కెరటం నాకు ఆదర్శం. అంటే పడి లేచినందుకు కాదు, పడినా మళ్ళీ తిరిగి లేస్తున్నందుకు. లైక్ ఇట్స్ ఇన్స్పైర్డ్ మీ. సో జాబ్ కోసం వెళ్ళినప్పుడు నువ్వు ట్రాన్స్, నీకు జాబ్ లేదు, నీ నంబర్ ఈ నైట్కి వస్తా అన్న మనుషులు ఉన్నారు. పిలిచారా అలాగా? ఎస్ నన్ను, నేను మాస్టర్స్ చేసి జాబ్స్ కోసం ఇంటర్వ్యూస్కి వెళ్తున్నప్పుడు చాలా మంది రిజెక్ట్ చేశారు. ట్రాన్స్ కదా, నీకు జాబ్ లేదు, వెళ్ళిపో అన్నారు. కానీ ఒక అతను, నువ్వు ట్రాన్స్ కదా, నీకు జాబ్ లేదు, కానీ నీ నెంబర్ ఇచ్చి నువ్వు బాగున్నా, నైట్కి వస్తా అన్నాడు. చెప్పు తీసుకుని కొట్టాలనిపించింది. దట్ టైం నేను డిమోటివేట్ అయిపోయాను. నేను గివ్ అప్ ఇవ్వాలనుకున్నా. ట్రూ అండి, బట్ నాకు తెలీదు. బట్ ఐ వాజ్ క్రైడ్, యునో, బీయింగ్ ఏ ట్రాన్స్. ఒక అమ్మాయినితో ఆ మాట అడుగుతాడా, ఒక అబ్బాయినితో ఆ మాట అడుగుతాడా? బికాస్ ఆఫ్ మై జెండర్ వీడు నన్ను క్వశ్చన్ అడిగాడు. అంటే భారత రాజ్యాంగంలో వర్క్ చేస్తాను కాబట్టి నేను, భారత రాజ్యాంగం మనకి అందరికి ఈక్వాలిటీ వచ్చింది. కుల, మత, వర్ణ, వర్గ, లింగ భేదం లేకుండా అందరికీ ఈక్వాలిటీ ఇచ్చింది మన ఫండమెంటల్ రైట్స్ లో. బట్ మాకు మాత్రమే జాబ్స్ కోసం, ఆపర్చునిటీస్ కోసం వెళ్ళినందుకు ఎందుకు డిస్క్రిమినేషన్? నాకు మాత్రమే ఎందుకు ఈ డిస్క్రిమినేషన్? బికాస్ ఆఫ్ మై జెండర్. రాజ్యాంగం చెప్తుంది జెండర్ డిస్క్రిమినేషన్ లేకుండా ఈక్వాలిటీ ఉండాలని. ఐ హ్యావ్ రైట్ టు లివ్ మై లైఫ్ విత్ రెస్పెక్ట్, బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఇనఫ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ది సొసైటీ, ఫ్రమ్ ద పీపుల్. సో నాకు ఏం చేయాలో తెలిసేది కాదు. ఏడ్చుకున్నా. ఇప్పుడు ఎవరన్నా అడిగితే నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతాను అలా. బట్ ఆ ఏజ్ లో నాకు అలా తెలియక ఏడ్చుకున్నాను. బట్ ఐ నెవర్ గివ్ అప్. స్వామి వివేకానంద గారి స్లోగన్, ట్రై, ఓటమి వస్తుంది, విజయం వస్తుంది, ప్రయత్నించకుండా ఓడిపోకూడదు. ఐ ట్రైడ్. అంటే సొసైటీలో అందరూ చెడ్డవాళ్ళు కదండి. దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ సపోర్ట్స్, హూ ఎంకరేజ్, హూ కెన్ అండర్స్టాండ్. ఐ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు జోన్స్ లాంగ్ లాసెల్లీ కంపెనీ. ఇట్స్ అన్ MNC మల్టీనేషనల్ కంపెనీ. ఐ యూస్ టు సే ఎవ్రీవేర్. వాళ్ళు నా జనరల్ సపోర్ట్ చేశారు ఈ మిస్ యూనివర్స్ కి వెళ్ళడానికి? స్పాన్సర్స్ ఎవరైనా ఉన్నారా? నో అండి, ఐ డిడ్ మై బెస్ట్. నేను ఓన్ గానే నేను మొత్తం ప్రిపేర్ చేసుకున్నా. ఎక్కడ నుండి స్పాన్సర్స్ అనేవి నాకేమీ రాలేదు. బట్ సపోర్ట్ అనేది దొరికింది ఫ్యామిలీ నుండి, ఫ్రెండ్స్ నుండి. ఓటింగ్ కోసము లైక్ మోరల్ సపోర్ట్ ఇదంతా చేయటం ఓటింగ్స్ నుండి వచ్చింది. కానీ ఫైనాన్షియల్ గా నాకు ఎక్కడ సపోర్ట్ అనేది అయితే లేదండి. మిస్ యూనివర్స్ స్టేజ్ మీద నుంచి ఏం చెప్పారు మీరు? ఏ సందేశం ఇచ్చారు మీ ట్రాన్స్ కి? స్పెసిఫిక్ గా నేను ఏ సందేశం ఇవ్వలేదండి. నా విజయం, నా విక్టరీయే ఒక సందేశం అని అనుకుంటున్నా నేను. సో ఎందుకంటే ఇక్కడే అవమానాలు, ఎక్కడైతే చప్పట్లు కొట్టుకొని మన బ్రతుకుతున్నామో అని అనుకున్న వాళ్ళకి ఒక స్టేజ్ మీదకి వెళ్తే ప్రజలు మన కోసం చప్పట్లు కొడతారు, ప్రజలతో మనం చప్పట్లు కొట్టించుకోవాలి అనే ఒక ఆశ, కోరిక వాళ్ళకి కలుగుతుంది కదా. అది నేను ఇచ్చే సందేశం అని ఐ బిలీవ్ దట్. మనం డైరెక్ట్ గా ఇవ్వక్కర్లేదండి. మన సక్సెస్, మనం సాధించిన విజయమే ఒక సందేశం అవుతుంది. ఎందుకంటే మనం ఏం చెప్పినా ఏమికి వచ్చింది కాబట్టి మనకి సందేశం చెప్తుంది అనుకునే మనుషులు కూడా ఉంటారు. అలా కాకుండా మన విజయాన్ని చూసి, మన రెస్పెక్ట్ ని చూసి, మనకు కొడుతున్న సప్పట్లు చూసి, మనకు వస్తున్న అవార్డులు చూసి, మనకు వస్తున్న సన్మానాలు చూసి దే షుడ్ రియలైజ్ అంటే మనం కూడా ఒక రెస్పెక్టబుల్ లైఫ్ లీడ్ చేస్తే ఇదే గౌరవం మనకు దక్కుతుంది. సో ఆ రెస్పెక్ట్ అనేది, గౌరవం అనేది ఏ ఒక్కటి సొంతం కాదు. సో మా అమ్మ నాకు చిన్నప్పుడు చెప్పేదండి, మనమేంటో మన పుట్టుక చెప్పదు, మనమేంటో అనేది నీ జీవన శైలి, నీ బిహేవియర్, నీ బ్రతికే విధానం, నువ్వు సాధించిన విజయాలే నువ్వేంటో చెప్తాయి. లైక్ నేను పుట్టింది సో ఒక ట్రాన్స్ గా అయినప్పటికీ కూడా చిన్నప్పటి నుండి అవమానాలు ఫేస్ చేసినప్పుడు కూడా నేంటి అనేది ఇప్పుడు ఏం చెప్తుందంటే నా వే ఆఫ్ లివింగ్, నా వే ఆఫ్ హౌ ఐఎమ్ సక్సెసింగ్, హౌ ఐఎమ్ రెస్పెక్టింగ్ అనేది నా జీవన శైలి చూపిస్తుందని నేను బిలీవ్ చేస్తాను. ఎందుకంటే నేనుండే అపార్ట్మెంట్స్ లో కూడా దే ఆర్ గివింగ్. చాలా మంది అంటారు ట్రాన్స్ వాళ్ళకి ఇల్లు ఇవ్వరు అంటారు. నేనుంటున్న ఎప్పుడన్నా ఇల్లుండి ఖాళీ చేద్దాం అనుకుంటే దే యూస్ టు సే ఖాళీ చేద్దాం, నేను ఇక్కడే ఉండు ప్లీజ్ అని అడిగే. అంటే బికాస్ ఆఫ్ మన వే ఆఫ్ లివింగ్.
ఇప్పుడు మనం మాట్లాడే విధానాన్ని బట్టి కూడా మనకి రెస్పెక్ట్ దొరుకుతుందండి. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ అంటారు. మనం హ్యూమన్ బీయింగ్ గా ఒక మంచిగా మాట్లాడి మన ప్రవర్తన, మన బిహేవియర్ మనం ఏంటో చూపిస్తుంది. లైక్ సో ఐ ఫాలో దట్. మొత్తం ఇప్పుడు మీ బంధువులు, మీ ఫ్రెండ్స్ అందరూ కంప్లీట్ గా నిన్ను యాక్సెప్ట్ చేసుకున్నారా హ్యాపీగా? యాక్సెప్ట్ చేస్తారనుకోవాలి. ఎందుకంటే I don't believe who come after success. సక్సెస్ వచ్చిన తర్వాత మన దగ్గరకు వచ్చి మన సక్సెస్ ని చూసి మనల్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళకన్నా, సో మనం బాధలో ఉన్నప్పుడు, మనం ఒంటరితనంలో ఉన్నప్పుడు, మనం నిరుత్సాహంలో ఉన్నప్పుడు మనతో ఉండే వాళ్ళే మన నిజమైన రిలేషన్షిప్స్, నిజమైన బంధువులని నేను బిలీవ్ చేస్తానండి. లైక్ మా మదర్ ఓన్లీ నాకు సపోర్ట్ చేశారు చిన్నప్పటి నుండి. జర్నీలో బాగా పెయిన్ వచ్చిన విషయం ఏంటి, బాగా హ్యాపీ వచ్చిన విషయం ఏంటి మీకు ఇప్పటి వరకు? చాలా పెయిన్ఫుల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి, కానీ నా లైఫ్ లో మరచిపోలేని చీకటి రాత్రులు గడిపి లైక్ సూసైడ్ అటెంప్ట్ చేసి డిప్రెషన్ లోకి వెళ్ళి లైక్ ఆ పెయిన్, అంత పెయిన్ ఈవెన్ నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. సో అమ్మ చనిపోయింది అది నా లైఫ్ లో బ్లాక్ డేస్ అని చెప్పుకుంటానండి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి చాలా కలలు కన్నాను, పెద్దయినాక అమ్మని బాగా చూసుకోవాలి, అమ్మని కార్లు తిప్పాలి, అమ్మకి అవి కొనుక్కు పెట్టాలి. ఎందుకంటే యూనో నా బాధలో, ఒంటరితనంలో, కన్నీళ్ళలో, ఆవేదనలో అన్నింటిలో అమ్మున్నారు, నాతో పాటు ఏడ్చారు. ఇప్పుడు నాకు రెస్పెక్ట్ వస్తుంది, చప్పట్లు కొడుతున్నారు, అవార్డ్స్ ఇస్తున్నారు, సన్మానం చేస్తున్నారు, ఈ కిరీటం వచ్చింది, జనాలు నా ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు. యూనో మా అమ్మ నేను 10th క్లాస్ 2nd క్లాస్ లో పాస్ అయితే ఊరు మొత్తం తిరిగేసేసి పాస్ అయ్యని చెప్పుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఇంత సక్సెస్ వచ్చింది, నాకు ఇంత అచీవ్మెంట్ వచ్చింది. బట్ మా అమ్మ ఉంటే ఇప్పుడు ఎంత గర్వంగా ఫీల్ అయ్యేదో, ఎంతమంది దగ్గరికి వెళ్ళి గొప్పగా చెప్పుకునేదో అనేది ఆ బాధ అయితే నన్ను ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుందండి. యునో ఫైన్. యునో ఎందుకంటే బాధని, ఒంటరితనాన్ని, డిస్క్రిమినేషన్ చూసింది, కానీ నా సక్సెస్ ని చూడకుండా వెళ్ళిపోయింది అమ్మ. దట్ వాజ్ మై పెయిన్. నా జీవితంలో నన్ను అతిగా బాధించిన సిచ్యువేషన్ ఏంటి అంటే అమ్మ చనిపోయిన రోజు. సో ఎక్కువగా ఆనందాన్ని ఇచ్చిన సిచ్యువేషన్ ఏదన్నా ఉంది అంటే అందులో రావడానికి నాకు చాలా కాలం పట్టింది అనుకో. సో ఒక్క పాజిటివ్ వైబ్ మాత్రం హ్యాపీగా ఇస్తుంది. యూనో కదా, ఇందాక చెప్పినట్టుగా అమ్మ నాతో ఫిజికల్ గా లేనప్పటికి కూడా నేను సాధించే ప్రతి విజయం, నాకు దొరికే అవార్డులు, నాకు ఇచ్చే సన్మానాలు, నాకు కొట్టే చప్పట్లు, ఇవన్నీ కూడా మా అమ్మకే చెందుతాయి. ఈ రోజు నేను ఇంత సక్సెస్ రావడానికి మా అమ్మ కారణం. పైనున్నా కూడా అమ్మ, నా ఆనందంలో ఎప్పటికీ అమ్మ బ్రతికే ఉంటారు, నా సక్సెస్ లో అమ్మ బ్రతికే ఉంటారు అనే హోప్ తో ముందుకెళ్ళిపోతున్నాను. సో షిల్ బి విత్ మీ ఫర్ ఎవర్. ఆమె మెమరీస్ ఎప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంటాయి. యూనో కదండి, మనం ఎంత సక్సెస్ అయ్యి ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళినప్పటికి కూడా మనం కన్నీళ్లు కారుస్తున్నప్పుడు కన్నీళ్లు తుడిచే ఒక చెయ్యి ఉండాలి. సో ఏదైనా సక్సెస్ అయినప్పుడు చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేస్తే ఒక నేస్తం ఉండాలి కదా. సమ్ టైమ్స్ ఐ ఫీల్ నా లైఫ్ లో ఇవి రెండు నేను మిస్ అయ్యానేమో లైక్ అనిపిస్తూ ఉంటుంది అమ్మలో. యూనో అమ్మ ప్రేమ అంత గొప్పదండి. యూనో చిన్నప్పుడు నేను డిస్క్రిమినేషన్, పిల్లలు నన్ను నేర్పిస్తారని స్కూల్ కి వెళ్లే వరకు మన కంటికి కనుమరుగవుతా అంటారా, రోడ్డు మీద నించోండి కంటికి కనుమరుగయ్యే వరకు అలానే చూస్తేది. స్కూల్ వచ్చే టైంకి రోడ్డు మీద నించోని వచ్చే వరకు అలా చూస్తా ఉండేది. స్పెషల్ గా ట్రీట్ చేసేది. ఈవెన్ నేను హాస్టల్లో ఉండి చదువుకునేటప్పుడు ఎవ్రీడే షీ యూస్ టు కాల్, తిన్నావా, జాగ్రత్త, ఏం ఆలోచించుకో. లైక్ ఇప్పుడు కాల్ చేసి తిన్నావా అని అడిగే మనిషి లేరే అనే బాధ ఇప్పటికీ వెంటాడుతుంది. అది మాత్రం నా లైఫ్ లో మర్చిపోలేని పెయిన్ఫుల్ డేస్ ఏంటంటే దట్స్ ఐఎమ్ మిస్సింగ్ మై మదర్. బాగా హ్యాపీనెస్ ఇచ్చిన ఇన్సిడెంట్స్ ఏంటంటే చాలా ఉన్నాయండి. దిస్ ఈస్ మెయిన్లీ దిస్ ఈస్ మై హ్యాపీనెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పినట్టుగా ఎన్ని బాధలు, ఎన్ని ఒంటరితనం, చెప్పినప్పుడు ఒక కిక్, ఎన్ని అవమానాలు, ఎంత ఒంటరితనము, ఎన్ని రిజెక్షన్స్ తర్వాత ఒక ఇండియాని యూనివర్స్ లో రిప్రజెంట్ చేసే ఘనత రావటం, అందులో ఒక విజయంతో తిరిగి రావటం అనేది ఇట్స్ నాన్ బెవరబుల్ హ్యాపీనెస్ నాది. వెనెవర్ నాకు హర్షిని మేక్లా ఫ్రమ్ ఇండియా 5th runner-up, హర్షిని మేక్లా ఫ్రమ్ ఇండియా మిస్ ఎలైట్ క్వీన్ యూనివర్స్ టైటిల్ విన్నర్, హర్షిని మేక్లా ఫ్రమ్ ఇండియా మిస్ యూనివర్స్ ఏషియా జ్యూరీ అవార్డ్ విన్నర్ అని అనౌన్స్ చేస్తున్నప్పుడు ఆ హ్యాపీనెస్ ని ఐ కాంట్ ఎక్స్ప్రెస్. లైఫ్ లో అంత హ్యాపీనెస్ నాకు ఏది ఇవ్వలేదు. ఈ హ్యాపీనెస్ కోసం నేను కొన్ని
పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ కూడా నేను రిజెక్ట్ చేసుకున్నాను. సో ఇట్ వాజ్ వండర్ఫుల్ హ్యాపీనెస్. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఒక రియలైజ్ అయ్యారు నా లైఫ్ జర్నీ చూసి, ఈమె ట్రాన్స్ అయినాక కూడా ఒక బెగ్గింగ్ చేస్తుందా, సెక్స్ వర్క్ చేస్తుందా అని ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది చాలా మందికి. నేను ఒక మూవీలో యాక్ట్ చేశాను, సీరియల్లో యాక్ట్ చేసిన తర్వాత మా ఊరిలో జనాలు అవి చూసి, నేను ఊరు వెళ్ళినప్పుడు నిన్న సీరియల్లో చూస్తాము, నిన్న మూవీలో చూసాము, చాలా బాగా చేస్తావు అక్క, లైక్ ఆ కాంప్లిమెంట్స్ వచ్చినప్పుడు అది వన్ మోర్ హ్యాపీనెస్. అంటే నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవటం, పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ మీ, అది కూడా వన్ ఆఫ్ ద హ్యాపీనెస్ నా లైఫ్ లో. ఐఎమ్ వెరీ హ్యాపీ. రైట్, థ్యాంక్ యూ హర్షిని. పిలవగానే వచ్చి, పిలవగానే అంటే 3 రోజులు సారీ. సో ఐఎమ్ డూయింగ్ వన్ ప్రాజెక్ట్ అండి. నేను కర్ణాటక వెళ్లాల్సి వచ్చింది. 4 days కర్ణాటకలో ప్రాజెక్ట్ వర్క్ మీద వెళ్ళాను. సో ఎస్టర్డే కేమ్ మిస్ యూనివర్స్ నుండి వచ్చాను. 2 days ఉన్నాను హైదరాబాద్ లో. 2 days ఎనఫ్. ఒక 2-3 ఛానల్స్ కి ఎంత పాజిబుల్ అందించాను. తర్వాత మళ్ళీ వెళ్ళాను, వచ్చాను, రాగానే సారీ అన్నాను. థ్యాంక్ యూ సో మచ్. చక్కగా మీ లైఫ్ జర్నీ చక్కగా హర్షిని అని మీరు పేరు పెట్టుకోండి, ఎంత సంతోషంగా ఉంటున్నారు. లైఫ్ అంతా కూడా అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా తెలుగు రాజ్యం తరపున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఛానల్ ఆల్సో. నన్ను ఎంకరేజ్ చేసే వ్యూవర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ త్రూ నా లైఫ్ జర్నీ మీ అందరికి తీసుకొచ్చినటువంటి మన టీవీ యాజమాన్యానికి, యాంకర్ శిరీష గారికి, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డియర్. థ్యాంక్ యూ. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని మినీ పెద్దరెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.